వెల్కమ్ టు లెమన్స్ కిచెన్. ఇవాల్టి లెమన్స్ కిచెన్లో అవెన్ లేకుండా తందూరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తందూరి చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ విత్ బోన్, గడ్డ పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మకాయలు, అలాగే గరం మసాలా. తందూరి చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత పెద్ద పీసెస్ అన్నింటికి నైఫ్తో చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్కి చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకోవాలి. తర్వాత దీనిలో గడ్డ పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ, తర్వాత తగినంత ఉప్పు వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ తందూరి చికెన్కి. ఇలా కలుపుకున్న మ్యారినేషన్ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత బటర్ వేడి చేసుకోవాలి. బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో నుంచి చికెన్ పీసెస్ని తీసి ప్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ ప్యాన్లో వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. మధ్య మధ్యలో టాంగ్స్ తీసుకొని చికెన్ పీసెస్ని అప్ సైడ్ డౌన్ తిప్పుతూ ఉండాలి. సో దట్ రెండు వైపులా చికెన్ బాగా ఫ్రై అవుతుంది. వీడియోలో చూస్తున్నాం కదా, ఈ విధంగా మిశ్రమం మొత్తం చికెన్లోకి ఇంకిపోయింది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చికెన్ పీసెస్ అన్నింటినీ అప్ సైడ్ డౌన్ తిప్పుకుంటూ ఉండాలి. చివరగా ఇలా మొత్తం మిశ్రమం అంతా చికెన్లోకి వెళ్ళిపోతుంది, చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అవెన్ లేకుండా తందూరి చికెన్ అనుకున్నాం కదా, అందుకోసం చికెన్ పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని బయట దొరుకుతుంది బొగ్గు. ఆ బొగ్గుని స్టవ్ మీద వేడి చేసుకోవాలి. బొగ్గు బాగా వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకున్న బౌల్లోనే మరో చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వేడెక్కిన బొగ్గుని వేయాలి. తర్వాత దానిపై నుంచి కొంచెం మంచి నూనె వేయాలి. బాగా వేడిగా ఉన్న బొగ్గు మీద మంచి నూనె వేయటం వల్ల ఒక రకమైన స్మోక్ వస్తుంది. ఆ పొగ బయటికి వెళ్ళనివ్వకుండా మూత పెట్టి ఉంచాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి ఉల్లిపాయలు, నిమ్మకాయలు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో చూసారుగా, అవెన్ లేకుండా టేస్టీ తందూరి చికెన్ తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెమన్స్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెమన్ మీడియా.